శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై 28 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9665755717. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువు గారు చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుందండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఇన్ని రోజులు కూడా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చండి. కానీ ఇప్పటి నుంచి మీకు అన్ని రోజులు కూడా అనుకూలంగా ఉంటాయని ధైర్యం చెప్పడం కాదు, కానీ రేపటి రోజు నుంచి మీకు ఒకరోజు మాకు అనుకూలంగా లేకపోయినా కూడా ప్రతిరోజు కూడా ఈ శుభవార్త వినబోతుందని చెప్పుకుంటారు. కానీ మాకు మాత్రము ఏ శుభవార్తలు మేము వినబోతున్నామని చెప్పి మాకైతే అనిపించలేదని చెప్పి మీ మనసులో ఒక ఆలోచన అనేది ఉంటుందండి. అంటే ఈ రాశిలో ఉన్న వారందరూ కూడా ఒకే రోజు శుభవార్తలు వింటారని కాదండి అర్థం. ఒక్కొక్క రోజున ఒక్కొక్కరికి అనుకూలంగా ఉంటుంది. ఏ రోజు ఎవరికి ఏ మనిషి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉండదండి. అలాగే అన్ని విధాలుగా బాధపడుతూ కూడా ఏ మనిషి ఉండడు. అయితే ఒక్కొక్క రకాలుగా కొంతమంది బాధపడేటువంటి ఛాన్స్ అయితే ఉంటాయి. అంటే రేపటి రోజున అనుకూలమైన రోజుగా అయితే చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా రేపటి రోజున మీ జీవితాన్ని గడపబోతున్నారండి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ప్రశాంతంగా టైం అనేది స్పెండ్ చేయడము, వారితో చాలా విషయాలు చక్కగా మాట్లాడుకోవడము, కుటుంబానికి సంబంధించిన చర్చలు జరుపుకోవడము, అలాగే పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయడము, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా రేపటి రోజు మీరు కుటుంబంతో చాలా ప్రశాంతంగా అయితే జీవితాన్ని గడపబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీరు చాలా అదృష్టవంతులు కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పనిచేస్తూ ఉంటారు. అంటే ఇతర రాశుల వారు విజయం కోసం పనిచేయరా అని చెప్పడం అర్థం కాదండి. ఖచ్చితంగా అందరూ కూడా విజయం కావాలని చెప్పి పనిచేస్తూ ఉంటారు. అయితే వెంటనే విజయాన్ని పొందేటువంటి వరుసలో ఈ రాశి వారు కొంచెం ఎక్కువగా ఉన్నారని, కొంచెం ముందంజలో ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి అదృష్ట శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహము వీరికి ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీరు చాలా అంటే చాలా చేసినటువంటి నెగ్లిజెన్స్ ఏంటంటే, ఏదైనా ఒకటి మీరు అనుకూలంగా ఉన్నటువంటి రోజు చాలా సంతోషంగా ఉపయోగిపోయి భగవంతుని రకాలుగా పొగిడేసి వెంటనే పూజలు, ఉపవాసాలు, దేవాలయాల చుట్టూ తిరగటము ఇలాంటివి చేస్తారు. మీకు ఏదైనా కొంచెం అనుకూలంగా లేనటువంటి పక్షాన, లేదంటే ఏదైనా కొంచెం మిమ్మల్ని బాధించిన సంఘటనలు జరిగినా లేదంటే మీ మనసుకి ఏదైనా కొంచెం క్లిష్టమైన పరిస్థితులుగా ఏర్పడినా వెంటనే భగవంతుని నిందించడము, దైవానికి దూరంగా అవ్వటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయడం చాలా తప్పండి. మనం అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మరొకలాగా ఎప్పుడు కూడా ఉండకూడదు. భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించకూడదు. అది చాలా పాపం కూడాను. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతో ఉండాలి. అలాగే మనకు ఇష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా సమభావంతో స్వీకరించేవాడే భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుని యొక్క అనుగ్రహము ఎక్కువగా ఈ రాశి వారిపై ఉంది. అంటే మిమ్మల్ని ఎన్ని కష్టాలు, అలాగే సమస్యల కాలం ఏ విధంగా పరీక్షించినా కూడా మీ ఓర్పు, సహనము ఏ విధంగా ఎక్కడా కూడా తగ్గించుకోకుండా చాలా చక్కగా భగవంతుని అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా పొందాలటువంటి తపంతో మీరు ప్రతినిత్యం కూడా దైవనాస్మరణ చేయడమే, లేదంటే పరమైనటువంటి విషయాలు ఎందు మీకు ఎక్కువగా ఆసక్తి కలుగుతూ ఉండటము, ఇలాంటివన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే తప్ప ఏది కూడా చేయలేరండి. కాబట్టి భగవంతుని అనుగ్రహము ఎవరిపై ఉంటే వారికి పరంగా అన్ని రకాలుగా భగవంతుని యొక్క పరంగా భక్తి గీతాలు వినాలనో, లేదంటే భక్తికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనో, ఇలా ఏదో ఒకటి భగవంతుని యొక్క పాదపద్మలు ఎంతో లీనమైపోయి మనసును ఎప్పుడు కూడా చక్కగా భగవంతుని యొక్క ఆరాధనలో కొనసాగిస్తూ ఉంటాం. ఇలా ఈ భ్రాంతిలో బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. అయితే కాబట్టి ఇలా వారికి ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా తోడుగా, నీడగా వెన్నట్టే ఉండి కాపాడుతూ ఉంటుందండి. ఏదైనా వీరికి అనుకూలంగా లేనటువంటి సమయంలో కూడా ఏంటంటే భగవంతుని వీరికి తోడుగా అండగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా దైవబలం అనేది ఈ రాశి వారికి చాలా
ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రేపటి రోజు మీరు చేసినటువంటి అన్ని పనుల్లో కూడా మీరు మంచి శుభవార్తలు అయితే తప్పకుండా వింటారు. అలాగే మీకు అనుకూలంగా కూడా మీరు చేపట్టే పనుల్లో మీకు విజయం పొందేలాగా ఉంటుంది. అంతేకాకుండా రేపటి రోజున మీకు ఎవరైతే మీ ద్వారా అంటే కొంతమంది అప్పులు తీసుకున్న వాళ్ళు కానీ, లేదంటే మీకు ఎవరైనా కానీ డబ్బుల పరంగా మీకు సమస్యలున్నా కానీ, ఇవన్నీ కూడా తొలగిపోయి మీ చేతి నిండా కూడా రేపటి రోజున మీరైతే ధనాన్ని చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇంకా ఏదైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నా కానీ, లేదంటే ఇలా ఎవరో ఒకళ్ళు అనుకుంటూ ఉంటారు కదా ఈ రాశివారు, ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మీరు ఇంతలో స్టార్ట్ చేద్దాం, ఇంత పెట్టుబడి పెడదాం అని చెప్పి ముందే ఒక ప్రణాళిక అయితే వేసుకొని ఉంటారు కదా. అలా వేసుకున్నటువంటి ప్రణాళిక రేపటి రోజున మీరు అమలు చేయబోతున్నారండి. అలా మీరైతే అమలు పరచడం ద్వారా ముందు ముందు రోజుల్లో మీకు మరింతగా అది విజయం చేకూరేలాగా ఉండబోతుంది. అంతేకాకుండా వ్యాపారంలో కూడా మంచి లాభాలను అలా అయితే చూడబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ వ్యాపారంలో కూడా మిమ్మల్ని అదృష్ట దేవత వరించబోతుందండి. అలాగే భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ రాశి వారికి నిత్యం కూడా ఉంటాయి. కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఎక్కువగా విజయం లభిస్తుంది. ఇక మీరైతే ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేసుకుంటూ ఉండండి. దుర్గాదేవి స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి. శివారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ విషయంలో మాత్రం చాలా కొన్ని విషయాల పట్ల మైనస్లు కూడా ఉన్నాయండి. అదేమిటంటే మీ యొక్క జీవితంలో కొన్ని విషయాలు చాలా వరకు కూడా కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, లేదంటే దగ్గర బంధువుల వ్యక్తుల్లో కావచ్చు, ఇలా ఎవరో ఒకరి ద్వారా మీరైతే మీ జీవిత భాగస్వామితో కావచ్చు కొన్ని ఇబ్బందులు అయితే రోజుల నుండి ఎక్కువగా తరచుగా రావడం జరుగుతుంది. కుటుంబంలో తల్లిదండ్రులతో కావచ్చు, సహోదర వర్గంతో కావచ్చు, ఇలా చాలా వరకు కూడా ఇబ్బందులు రావడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు అన్నింటిలో కూడా సక్సెస్ పొందనప్పటికీ కూడా ఈ యొక్క విషయం అంటే కుటుంబ విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటున్నాయి. అయితే రేపటి రోజున కుటుంబ పరంగా మీరు చాలా చర్చలు జరుపుతారండి. చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి చక్కగా టైం అనేది స్పెండ్ చేస్తారు. అలా టైం స్పెండ్ చేయడం వల్ల కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని బంధాలు నిలబడతాయి. బంధాలు కూడా దగ్గరగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇలా జీవిత భాగస్వామితో కూడా మీ మనసులో ఉన్నటువంటి కొన్ని మాటలను చెప్పుకోవడం వలన వారికి కూడా మీ మీద ఉన్నటువంటి గౌరవం, ప్రేమ రెట్టింపు అవుతుంది. అలాగే చాలా రోజులు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్న వారు కూడా తప్పకుండా బాధపడతారు. అలాగే ఈ బాధను పైకి చూపించకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తారు కూడా. కుటుంబ సభ్యుల్లో కూడా చాలా మందికి మీ మీద ప్రేమ, విలువ రెట్టింపు అవుతాయి. అలాగే మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో వారు కూడా మీ దగ్గరకు వస్తారండి. మీ మనసుకు నచ్చే విధంగా వారి ప్రవర్తన, వారి యొక్క మాట తీరు కూడా ఉంటుంది. మిమ్మల్ని చాలా చక్కగా నలుగురిలో కూడా గౌరవిస్తారు. అలాగే ప్రశంసలు కూడా మీకు ఎక్కువగా దక్కుతాయి. ఇక విద్యార్థుల పరంగా, ఉద్యోగస్తుల పరంగా ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశికి చెందిన ప్రతి వారికి రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా రేపు సాయంత్రానికి మీ మనసు అనేది చాలా రోజుల తర్వాత ఒత్తిడి నుండి రిలీఫ్ అవుతుంది. అలా మనసంతా కూడా తేలికపడుతుందండి. రిలీఫ్ అవుతారు. మనసుని చాలా త్వరగా ఉంచుకుంటారు. ఇంకా చాలా చక్కగా ఉదయం నుండి సాయంత్రం లోపు ఏదో ఒక విధంగా ఏదో ఒక సమయంలో దీపారాధన చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి. అలాగే మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. కులదేవత ఆరాధన చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకోవాలనేటువంటి పక్షంలో మీ మనసులో ఒకవేళ పూజ కానీ, లేదంటే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళి భగవంతుని దర్శించుకోలేకపోయినా, ఇవేవి కూడా చేయలేకపోయినా మీ మనసులోనైనా కానీ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని మీకెంత వీలైతే అంతసేపు జపించుకుంటూ ఉండడం వల్ల మీ మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు ఏదైనా ప్రతికూలమైన సమయం ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా మారడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా ప్రశాంతంగా వీరి యొక్క జాతక ఫలితాలు అయితే ఈ విధంగా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఇంకా రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. అలాగే అత్యద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రయాణాలు చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతూ ఉంటాయండి. మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదంటే మీ స్నేహితులతో కావచ్చు, ఇలా బయటకు వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్న వారికి కూడా రేపటి రోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైతే చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులు మాకు చాలా రోజుల నుండి జరగటం లేదని చెప్పి బాధగా ఉన్నారో ఆ పనులు కూడా చాలా చక్కగా రేపటి రోజున మీరు మరలా తిరిగి పునరావృతం చేస్తారు. కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు కొంచెం ఎక్కువగా రేపటి రోజున మీరు చూస్తారండి. అలాగే ఈరోజు ఇంటి పెద్ద నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు కొన్ని సలహాలు కూడా తీసుకుంటారు. వీటి వలన ఇలా సలహాలు తీసుకోవడం వల్ల కూడా మీకు ముందు రోజుల్లో ఆ సలహాలు అనేవి మీకు బాగా పనికొస్తాయి. ఎందుకంటే మీరు చాలా స్వార్థం లేనటువంటి మనుషులండి. నిస్వార్థంతో ఉంటారు. అందరినీ కూడా గౌరవిస్తారు. అందరినీ కూడా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బుల గురించి మీకు పెద్దగా ఐడియా ఉండదంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఎవరికి ఎలా ఉపయోగించాలనే విషయాలను తెలుసుకోలేక చాలా విధాలుగా కూడా మీరు నలిగిపోతూ ఉంటారు. చాలా సమస్యలు కూడా కొని తెచ్చుకున్నారు. అది స్నేహితుల పరంగా కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇలా కొన్ని మీ దగ్గర ఉన్నటువంటి సొమ్మును కాజేసి
చాలామంది బాధ పెట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ విషయం గురించి మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ కొన్ని సూచనలు, సలహాలు మీకైతే ఇస్తారు. వాటి వల్ల మీరు పాటించడం వల్ల మీ మనసుకు తేలిక పడుతుంది. అలాగే ముందు ముందు రోజుల్లో ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలనేది కూడా తెలుసుకుంటారండి. ఇక తర్వాత కొత్త స్నేహితులు కూడా రేపటి రోజున మీరైతే కలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎవరు కానీ ఫ్యూచర్లో మీకు స్నేహితులు కొత్తగా మీకు మీ జీవితంలో మిగిలిపోతారు. కొత్త స్నేహితుల ద్వారా కొన్ని విషయాలను కూడా తెలుసుకుంటారు. అలాగే మీకు మీ ప్రియమైన వారికి కూడా కొన్ని విషయాలను పంచుకోగలుగుతారు. అంటే మీ మనసులో ఉన్నటువంటి బాధలు కూడా మీకు దగ్గరైనటువంటి వారితో కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకుంటారు. అలా చెప్పుకోవడం వల్ల కూడా మీ మనసు అనేది చాలా రిలీఫ్ అవుతుంది. ప్రతికూల ఆలోచనలు మీ మనసులో ఉండి రేపటి రోజున పూర్తిగా బయటపడిపోవడానికి చెప్పాం కదా, శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటం వంటివి రేపటి రోజున చేయటం వలన మీ మనసు అయితే ఒత్తిడికి లోనవ్వకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మరి తెలిసినా కండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.